వెల్కమ్ టు యూఏటీవీ. బ్రిటన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం గురువారం ఉదయం అహ్మదాబాద్లో కుప్పకూలింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. 242 మంది ప్రయాణికులతో లండన్ గాట్విక్ వైపు బయలుదేరిన ఈ విమానం 850 అడుగుల ఎత్తులోనే నియంత్రణ కోల్పోయింది. పైలట్ మేడే సిగ్నల్ ఇచ్చిన తర్వాతే విమానం నివాస ప్రాంతంలో పడిపోయింది. భారీ పేలుడు, అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టంగా ఎగిసిన మంటలు, నల్లటి పొగతో పరిసరాలు రూపురేఖలే మారిపోయాయి. ఇక సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో రమేష్ అనే ఒకే ఒక్కరు బ్రతికారు. ఈ ఘటన దేశంలో గతంలో జరిగిన మరెన్నో ఘోర విమాన ప్రమాదాలను మళ్ళీ గుర్తు చేస్తుంది. వాటిలో చార్కీ దాద్రి మిడ్ ఎయిర్ కొలిజన్ నవంబర్ 12, 1996లో జరిగిన ప్రమాదం. ఇది ఇప్పటికీ భారత విమానయాన చరిత్రలో అతిపెద్ద ప్రమాదంగా రికార్డులకు ఎక్కింది. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ బోయింగ్ 747, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషియన్ 1176 విమానాలు ఢిల్లీ సమీపంలో గగనతలంలో ఢీకొన్నాయి. కమ్యూనికేషన్ లోపం, పొరపాటు, ఎత్తు సూచనలు ఈ ప్రమాదానికి కారణమయ్యాయి. ఇక 2 విమానాల్లోని మొత్తం 349 మంది చనిపోయారు. ఈ ఘటన అనంతరం భారతదేశం అన్ని వాణిజ్య విమానాలపై TCAS అంటే ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ను తప్పనిసరి చేసింది. ఆగస్టు 7, 2020లో వందే భారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344 కోజికోడ్ విమానాశ్రయంలో కుప్పకూలింది. భారీ వర్షంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రన్వే దాటి 35 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. 21 మంది మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఇక 2016 మే 22న దుబాయ్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో స్టేబుల్ అప్రోచ్ లేకపోయినా పైలట్ ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు. విమానం రన్వే దాటి పేలిపోయింది. 150 మంది మృతి చెందారు. ఇక 2000 సంవత్సరం జూలై 17న కోల్కతా నుంచి ఢిల్లీకి వస్తున్న అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పాట్నా సమీపంలో నివాస ప్రాంతంలో కూలిపోయింది. 60 మందికి పైగా మరణించారు. పైలట్ తప్పిదం ప్రమాదానికి కారణం. ఇక ఔరంగాబాద్ ప్రమాదం ఏప్రిల్ 26, 1993లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో రన్వే మీద దాటుతున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో 55 మంది మరణించారు. ఆగస్టు 16, 1991లో ఇంపాల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని కొండల్లోకి విమానం ఢీకొని 69 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 1990 ఫిబ్రవరి 14 ముంబై నుంచి వచ్చిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం రన్వేకు ముందే భూమిని తాకి ముక్కలైంది. 92 మంది మృతి చెందారు. 1988 అక్టోబర్ 19న ఇంధనం తగ్గిన నేపథ్యంలో దిగే ప్రయత్నంలో 133 మంది మరణించారు. ఇక జూన్ 21, 1982 మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన విమానం రన్వేను దాటిపోయి మంటల్లో కాలిపోయింది. ఇక జనవరి 1, 1978లో ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న విమానం గగనతలంలోని మార్గములో తికమకపడి సముద్రంలో పడిపోయింది. 213 మంది మృతి చెందారు. ఇక మే 31, 1973లో చెన్నై నుంచి వచ్చిన విమానం తుఫాను వాతావరణంలో పాలం విమానాశ్రయం వద్ద హై వోల్టేజ్ వైర్లను తాకడంతో నిప్పులు చెలరేగాయి. విమానానికి మంటలు అంటుకున్నాయి. దీంతో 48 మంది మృతి చెందారు. ఈ ఘటనలన్నింటినీ మనకు ఒక స్పష్టమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పలు భద్రతా నియమాలు ఉన్నా ఓ చిన్న తప్పిదం ఎన్ని జీవితాలను బలికొంటుందో ఎవ్వరూ ఊహించలేరు. ప్రయాణికుల జీవితాలను కాపాడడం కేవలం పైలట్లదే కాదు, గగన మార్గాలను పర్యవేక్షించే వ్యవస్థలది కూడా, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ అధికారులది కూడా, ప్రతి చిన్న నిబంధనను నిబద్ధతగా పాటించే అన్ని వర్గాలది. ప్రమాదం తర్వాత హడావిడి చేసే కన్నా ముందు నుంచే జాగ్రత్తలు పాటించడం అవసరాన్ని ఈ ప్రమాదం సూచిస్తోంది. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందాలి. బాధిత కుటుంబాలకు శాంతి చేకూరాలి.